శరీరమునందు ఏ చైతన్యం ఉన్నదో అదే చైతన్యము సర్వ జీవులు యందు కూడాను ఉంటున్నది.神所具的觉知也存在于一切众生之中。ఆ విధముగా ఉండిన దైవత్వములకు ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి అని కొంచెం సందేహం కలగవచ్చు.我们或许会怀疑，为何要对神另眼相待？ విద్యుత్ దీపములందు ఎలక్ట్రిక్ బల్బ్స్ అంతా ఉంటుంటాయి.电灯中的灯泡种类繁多， ఈ బల్బులు అన్ని కూడాను సమానముగానే మనకు గోచరిస్తాయి. 所有灯泡看似相同， కానీ దానిలో అనేక విధమైనటువంటి భేదములు మనకు ఉంటున్నాయి. 实则存在诸多差异。 అందులో ఉన్నటువంటి ఫిలమెంట్ అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటుంటుంది. 灯丝不同， ఈ ఫిలమెంట్ అనేటువంటి దాన్ని 40గా ఉండవచ్చును, 60గా ఉండొచ్చు, 100గా ఉండొచ్చును, 500గా ఉండొచ్చును, 5000గా ఉండవచ్చును. 灯丝功率可能是40、60、100、500乃至5000瓦。 అదే విధముగానే మానవ శరీరం నందు ఈ పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మలమూత్ర దుర్గంధ మాంసరక్తములు అందరికీ సమానంగానే ఉండవచ్చు. 人体的5种感官、5层生命窍乃至粪便与尿液，可能所有人都一样， కానీ సంకల్ప వికల్పము యందు భేదం ఉంటున్నవి. 但在思想方面却有许多差异。 పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్య శక్తి యందు భేదం ఉంటున్నది. 圣洁神秘的神性有差别， ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి దైవత్వం నందు అధికంగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకతను అందించవలసి వచ్చింది. 由于神具有更多神性力量，因此他必须受到尊崇。